అప్పుడు బినీస్ పెట్టినాం కదా ఇందులో. ఈ వర్షాలకు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మొత్తం ఏదో ఎకరన్నర, ఆ పక్క పందిరు ఒక ఎకరన్నర, మొత్తం 3.5 దాకా ఉంటుంది. మొత్తం వేస్ట్. మొత్తం గట్టి వర్షాలు పడ్డాయి. మొత్తం విత్తనాలు అంత ఖరాబ్ అయిపోయి మొక్కలు కుళ్ళిపోయినాయి. ఎందుకు వర్షాలు ఎక్కువ పడిపోయి, వాటర్ ఎక్కువ పడి ఇంచుమించు ఒక విత్తనాలకి వాటికి లేబర్కి ఇంచు 30-40 వేలు ఖర్చు వేస్ట్ అయిపోయింది అంతా. మళ్ళీ అదే సీడ్ పెడదామని తెప్పిస్తున్నాను. రేపు ఎల్లుండి పెట్టాలి. మళ్ళీ 12,000 సిల్లర ఏమో అవుతుంది. మళ్ళీ విత్తనాలకి మళ్ళీ ఖర్చు మళ్ళీ 30-40 వేలు. ఎంత లాస్ అంటే అంత లాస్. ఎంత కష్టపడి ఎట్లన్నా తెచ్చి పెడతాం అనుకో, బాగుంది ఎట్లా తెచ్చి పెడతాం. కానీ కాకపోతే ఈ వర్షాలు వచ్చి ఖరాబ్ అయినాయి కదా, ఏం చేస్తాం. కాకపోతే ఏం టైం అంతా వేస్ట్ కదా. ఇప్పుడు 15 రోజులు అయిపోతుంది ఇంచుమించు. ఇప్పటికి మొక్కలు సుతులకు వచ్చి లేట్ అయిపోతుంది. మళ్ళీ 15 రోజులు, మళ్ళీ పెట్టే మళ్ళీ ఒక 15 రోజులు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ చలికాలం వస్తే చెట్టు పెరుగుదల తక్కువ అయిపోతుంది. అప్పటికల్లా కొద్దిగా మనం పెంచేసుకుంటే వచ్చిన క్రాప్ కోసుకోవచ్చు. రేపు ఎల్లుండి వస్తే విత్తనాలు పెట్టేస్తారు. ఏంటంటే ఎందుకంటే రైతు పరిస్థితి ఇట్లా ఉంటుంది అంతే. ఏం చెప్పలేడు, ఏం చేయలేము. లాసే కదా ఇదంతా. టైం వేస్ట్, పైసలు వేస్ట్, లేబర్ ఖర్చు వేస్ట్ అంతా. ఎవరికి తెలియదు ఈ రైతు కష్టం అయితే జనాలకి.